ఫస్ట్ డే హిట్ టాక్ తెచ్చుకొని సక్సెస్ అయిన ఫిల్మ్స్ ఉన్నాయి అండ్ అదే ఫస్ట్ డే రోజు ఫ్లాప్ టాక్తో హిట్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. మరి ఫస్ట్ డే మిక్స్డ్ టాక్తో బ్లాక్ బస్టర్స్ అయిన మూవీస్ ఏంటో తెలుసా? ఆ సినిమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మన ఐఈడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో మూవీ అప్డేట్స్ మీ ముందుకు తీసుకువస్తాం. సో సబ్స్క్రైబ్ చేసేయండి. నాన్నకు ప్రేమతో తారక్ అండ్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ ఫిలిం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. స్పెషల్లీ తారక్ లుక్స్ అండ్ డిఎస్పి సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండే. ఈ సినిమా అయితే పెద్ద హిట్ అవుతుంది అనుకున్నారు, కానీ వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక టాక్ అయితే అనుకున్నది అయితే రాలేదు. ఫస్ట్ డే ఎక్కడ చూసినా మిక్స్డ్ టాకే. దానికి కారణం సుకుమార్ స్టైల్లో ఈ ఫిలిం ఉండడం వల్ల ఆడియన్సెస్కి ఆ ఫిజిక్స్ లెక్కలు అర్థం కాలేదు. అందువల్ల ఇనిషియల్గా మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ ఫుల్ రన్లో కమర్షియల్గా సక్సెస్ అయ్యింది ఫిలిం. గీతా గోవిందం మంచి బస్తో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఇంకో మూవీ గీతా గోవిందం. విజయ్ అండ్ రష్మిక కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే అయితే మిక్స్డ్ టాకే వచ్చింది. ఫస్ట్ డే మిక్స్డ్ టాక్కి రీజన్ ఏంటంటే స్టోరీ లైన్ సింపుల్గా ఉండడం వల్ల అండ్ సినిమా మొత్తం కూడా కామెడీతో వెళ్ళడం వల్ల సినిమాకి అయితే మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ ఫిలింని ఆడియన్సెస్ బాగా ఎంజాయ్ చేశారు అండ్ డే బై డే కలెక్షన్స్తో పాటు టాక్ కూడా చేంజ్ అయ్యింది. ఆ తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఈ ఫిలిం. వారసుడు స్టారింగ్ విజయ్ అండ్ రష్మిక, వంశీ పడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ఈ ఫిలిం ఫస్ట్ డే అయితే ఆల్మోస్ట్ నెగిటివ్ టాకే చూసింది. కానీ తలపతి విజయ్కి ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా అయితే సేఫ్ జోన్లోకి వెళ్ళింది అండ్ తెలుగులో కూడా ఈ సినిమా సక్సెస్ని చూసింది. లియో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన లోకేష్ కనకరాజు ఎల్సీయూ పార్ట్ అయిన లియోకి ఫస్ట్ డే నుండే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అని ఆడియన్సెస్ నుంచి టాక్ వచ్చింది. అయినా కొన్ని ఎలిమెంట్స్ వల్ల పర్లేదని కూడా టాక్ వచ్చింది. అగైన్ విజయ్ అండ్ ఎల్సీయూ క్రేజ్ వల్ల ఈ సినిమా అయితే ఫుల్ రన్లో బ్లాక్ బస్టర్ అయింది. తలపతి విజయ్ పాస్ట్ చాలా సినిమాలకి ఇలానే టాక్తో సంబంధం లేకుండా సరైవ్ అవుతున్నాయి. వాల్తేరు వీరయ్య లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య ఇనిషియల్గా టాక్ అయితే 50-50గా ఉండే, కానీ డే బై డే ఆడియన్సెస్ వింటేజ్ మెగాస్టార్ని మళ్ళీ చూసినట్టు ఫీల్ అయ్యారు అండ్ టాక్ కూడా మిక్స్డ్ టాక్ నుండి బ్లాక్ బస్టర్గా టర్న్ అయ్యింది. అండ్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన ఫిలిమ్స్లో బిగ్గెస్ట్ హిట్ అండ్ పొంగల్ విన్నర్ కూడా ఈ వాల్తేరు వీరయ్య. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య మెగాస్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇనీషియల్గా కొంచెం సఫర్ అయిన మూవీ లాంగ్ రన్లో అయితే బ్లాక్ బస్టర్ అయ్యింది. గుంటూరు కారం లేటెస్ట్గా సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సిచ్యువేషన్ ఏంటో అందరికీ తెలుసు. ముందు నుండే త్రివిక్రమ్ ఎంబీ కాంబినేషన్లో చాలా హోప్స్ పెట్టుకునే ఈ ప్రాజెక్ట్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ టాక్ బాగా సౌండ్ చేసింది. ఆ సౌండ్కి ఈ ఫిలిం షెడ్కి వెళ్ళిపోతుంది అనుకున్నారు, కానీ సంక్రాంతి ఎఫెక్టో లేదా మహేష్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఎఫెక్టో తెలియదు, కానీ టాక్తో సంబంధం లేకుండా ఈ సినిమాకి అయితే కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రజెంట్ అయితే ఫిలిం బ్లాక్ బస్టర్ వైపు వెళ్తుంది. సో ఫుల్ రన్లో మంచి హిట్ని చూసేలా ఉంది గుంటూరు కారం. సో ఇది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ ఫిలిమ్స్లో మీ ఫేవరెట్ ఫిలిం ఏంటో కామెంట్స్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ.